హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, వంట చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, చాలా ఆకలిగా ఉంది అనుకున్నప్పుడు నేను ఒక రెసిపీ అయితే తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా చేసుకోవచ్చు, 5 మినిట్స్లో అయిపోతుంది. అలా ఆమ్లెట్ కాదు, అలా ఫ్రై కాదు, జ్యూసీగా చాలా అయితే బాగుంటుంది. దీని చాలా సింపుల్ అండి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఉంటే చాలు. మన దగ్గర ఎగ్స్ ఒక 2 కానీ 3 కానీ 4 కానీ మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను 2 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చి అలాగే కొంచెం మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నేను ఒక 3 ఎగ్స్తో చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని నాకు ఈ 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి, అలాగే ఎగ్స్ కూడా ఎక్కువ తీసుకోండి. ఇలాగే కొంచెం ఆనియన్స్తో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఆయిల్లో. ఇది మనకి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఒక 70% కుక్ అయ్యేలా చూసుకోండి. నేను కొంచెం సాల్ట్ వేసి కుక్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా మెత్తబడతాయి అన్నమాట ఆనియన్స్, అందుకని వేస్తున్నాను. సో మీడియంలో పెట్టుకున్నాను ఫ్లేము. అలాగే రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నానండి. అంటే నేను ఇది నైట్ షూట్ చేశాను, సో నైట్ డిన్నర్కి చేశాను అనమాట. సో మేమిద్దరమే కాబట్టి రైస్ పెట్టేసుకున్నాను. చూసాం కదండి, ఇప్పుడు ఆనియన్స్ ఇలా కొంచెం కుక్ అయ్యాయి. ఇంకొంతసేపు కుక్ అవుతే మనం దీంట్లోకి సరిపడా స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా రావాలి ఆనియన్స్. మరి ఎక్కువ కుక్ అయినా కూడా బాగోదు, కొంచెం ఆమ్లెట్ లాగా అనుకుంటున్నాం కదా, సో ఇలా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి నేను టర్మరిక్, కొంచెము రుచికి సరిపడంత సాల్ట్, అలాగే కారము, ఇంట్లోనే నేను రెడీ చేసుకున్న గరం మసాలా మొత్తం వేసుకొని మంచిగా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. అలాగే కొంచెం లైట్గా ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మొత్తం చూసారా ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా మిక్చర్. సో ఇలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ పెట్టి కుక్ చేసుకుందాము. ఈలోపు మన రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. పొంగు పట్టింది. సో చూసారా ఇలా వచ్చింది, ఆయిల్ కొంచెం మనకి పొంగుతున్నట్టుగా కనిపిస్తుంది కదా, రెడీ అయినట్టే. ఒకసారి ఆనియన్స్ అంతా ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నా దగ్గర నేను ఒక 3 ఎగ్స్తో చేద్దాం అనుకున్నా, అంటే మేమిద్దరమే కాబట్టి. సో 3 ఎగ్స్ని పగలగొట్టుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకోండి. కదిలించమాకండి, కదిలిస్తే అది ఇంకా ఎగ్ పొరట్లాగా అయిపోతుంది. ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి. రైస్ కూడా రెడీ అవ్వడానికి అయిపోయింది. చూసారా ఇలా వస్తుంది ఫైనల్గా. సో ఇలా వచ్చిన దాన్ని మనం కొంచెం తిప్పుకోవాలి కాబట్టి చెదపకుండా నేను పిజ్జా కట్ చేసినట్టు కట్ చేసేసుకుని దాన్ని టర్న్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి మంచిగా కుక్ అయి ఉంటుంది, ఈ సైడ్ కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో నేను ఇలాగా కట్ చేసుకొని తిప్పుకున్నానండి. ఇది రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా తినొచ్చు. అసలు ఎంత రుచిగా ఉందంటే ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే ఒకవేళ ట్రై చేసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేసేయండి. మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెంగళూరు బుజ్జి తల్లి ఛానల్ని. సో నేను మీ బెంగళూరు బుజ్జి తల్లిని. చూసారా కిచెన్లో ఇలా అయితే చేస్తున్నాను. నైట్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఎంత బాగుందంటే స్మెల్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి. ఇంకా మధ్యలో మా పాప వచ్చింది. నిన్ను నీ జడలు చూపించు. ఫైనల్గా రెడీ. మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూడండి. పిజ్జా స్టైల్లో ఆమ్లెట్. రెడీ అయిపోయిన రైస్ వేసుకొని 5 మినిట్స్లో అయిపోయింది. జస్ట్ అలాగా. ఆమ్లెట్ ఏంటంటే
కర్రీలో నంచుకోవడానికి పప్పులోకి రసంలోకి ఎలా అయితే ఆమ్లెట్ బాగుంటుంది. ఇదేంటంటే మీకు ఫ్రై కాదు, ఆమ్లెట్ కాదు, రైస్లోకి మంచిగా కలిసిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకా మీరు కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం జ్యూసీగా వస్తుంది. మీ ఇంట్లో కొంచెం ఎక్కువ ఉన్నారు అలా అనుకుంటే చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో, అసలు టేస్ట్ అయితే అసలు అమేజింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.